మేము కూడా హిందువులమేనండి. మేము కూడా దేవుడికి పూజ చేస్తాం. తగుదునమ్మా అని పూలు కూడా పూసుండవు, వచ్చి మొత్తం తెంపుకోపోతారు. మేం పెట్టద్దా పూలు దేవుడికి? అమ్మా, మీ చెట్లో ఉన్న పూలు మీకు సరిపోవా? వచ్చి కాలనీలో ఉన్న పూలన్నీ దొంగతనం చేసుకుపోతారు. ఇలా చేస్తే మీకు పుణ్యం వస్తుంది అనుకుంటున్నారా? దొంగకి మీకు తేడానే లేదు. మీరు పెద్ద పూల దొంగలు. అరే, చిన్న మొక్క తెచ్చి నాటి రోజుల తరబడి నీళ్లు పోసి పూలు పూసాక ఆ పూలని దేవునికి పెట్టుకుందామంటే ఒక్క పువ్వు ఉండదే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కార్తీక మాసంలో అయితే లిటరల్లీ ఫ్రెండ్స్ 3 గంటలకే వచ్చి పూలు దొంగతనం చేశారు. అంటే నిద్ర కూడా పోరన్నమాట వీళ్ళు. పోనీ కొన్ని పూలు కోసి వదిలేస్తారా అంటే ఆహా, చెట్టుకి ఒక 30 పూలు పూస్తే 30కి 30 స్వాహా చేస్తారు. అరే, పక్షులు, బటర్ఫ్లైస్ ఇలా ఎన్నో పూలల్లో ఉన్న తేనె ఆహారంగా చేసుకొని బతుకుతుంటాయి. వాటి నోటిని కూడా కొడతారు వీళ్ళు. అసలు వీళ్ళ బుర్రలో ఏముంటుందో నాకైతే అస్సలు అర్థమే కావట్లేదండి. ఓ మై గాడ్.